జిల్లా సిరోల్ మండలం కాంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవనరామ్, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాల ప్రతిష్టాపన కార్యక్రమం కాంపల్లి సర్పంచ్ చేత కరపత్రం ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రేపల్ల ఎల్లమ్మ వెంకటవీరయ్య, గ్రామ పెద్దలు తోట రమేష్, బొందులి వెంకన్న, మాజీ సర్పంచ్ గణరాజు సత్యం, కలగపల్లి చంద్రయ్య, కొమ్ము శ్రీను, కొమ్ము వెంకన్న, చెక్కోజు రమేష్, మల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తోట రమేష్, బొందులి వెంకన్న మాట్లాడుతూ నమస్కారం. ఈరోజు ఇక్కడ అందరం సమావేశమైనటువంటి సందర్భం ఏమిటంటే కాంపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహము, అదేవిధంగా బాబు జగజ్జీవనరామ్ గారి విగ్రహం, తర్వాత బీసీల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాలు, ఈ 3 విగ్రహాలని మా కాంపల్లి గ్రామంలో ప్రతిష్ఠించడానికి 2019లోనే బీజం పడ్డప్పటికీ కరోనా మరియు ఇతర కారణాల వల్ల ఆలస్యం జరిగింది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన సందర్భం ఏమిటంటే ఇవాళ బడుగు బలహీన వర్గాలు భారత రాజ్యాంగం ద్వారా పొందుతున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి, ప్రాథమిక హక్కులు కానివ్వండి, ఉద్యోగాల రిజర్వేషన్లు కానివ్వండి, అదేవిధంగా పాఠశాలల్లో, కళాశాలల్లో, వైద్య విద్యలో, ఇంజనీరింగ్ విద్యలో పొందుతున్నటువంటి రిజర్వేషన్లు కానివ్వండి, ఇవన్నీ అంబేద్కర్ గారి నేతృత్వంలో తయారైన. ఆ రోజు బిఆర్ అంబేద్కర్ కనుక ఆ రోజు స్వాతంత్రంతో పాటు మా దళితులకు, గిరిజనులకు మరి హక్కులు లేకపోతే వారు సమాజం లోపల అభివృద్ధి చెందరు. మరి వాళ్ళు ఇంకా బానిసలయ్యి భారతదేశం లోపల మరి చాలా సమాజం లోపల అవిచ్ఛిన్నత ఏర్పడుతుంది. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు కూడా అంటరానితనం లోపల నుంచి మగ్గి అందులో నుంచి బయటకు వచ్చి దేశం లోపల సమానత్వం కోసం మరి ఉండాలని పట్టుబట్టి ఆ రోజు ఎస్సీ ఎస్టీలకు మరి బీసీలకు కూడా రిజర్వేషన్ ఉండాలని కోరటం వల్లనే ఈరోజు ఉన్నటువంటి భారతదేశం లోపల దళితులు, గిరిజనులు అన్ని రంగాల లోపల రాజకీయంగా, ఆర్థిక